హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. బాగున్నారా? విజయలక్ష్మి వీడియోస్. మేము ఈరోజు మెరైన్ పార్క్ లో ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చామండి. అక్కడ ఏమేమి చూస్తున్నామో అన్ని మీకు చూపిస్తామండి. మీరు కూడా వెళ్ళొచ్చు. మీరు చూసిన తర్వాత అక్కడ మీరు వెళ్ళాలా లేదని మీరే ఆలోచించుకుంటారు. ఇప్పుడు మేము టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్తున్నామండి. అదిగోండి మా పాప, నేను, మా ఆయన గారు వెళ్తున్నాం. టికెట్ ఇప్పుడు తీసుకోవడానికి మా ఆయన గారు క్యూ లైన్ లోకి వెళ్ళారు. అక్కడ ఏంటంటే 4 టికెట్స్ తీసుకున్నామండి. ఒక టికెట్ అంట రూ. 100 అంటండి. చూసారండి, ఎంట్రన్స్ లో చేప బొమ్మ పెట్టారు. భలే ఉందండి. చూడడానికి చాలా ఇంట్రెస్ట్ గా ఉందన్నమాట. సూపర్ గా ఉంది కదండి. అక్కడ అందుకు ఒక ఫోటో తీసుకున్నాం మేము. ఇదిగోండి టికెట్స్ తీసుకున్న 4 టికెట్స్. ఒక టికెట్ రూ. 100. చిన్న పిల్లలకైనా 100, పెద్దవాళ్ళకైనా 100 అంటే బాగా చెమటలు పట్టేసాయి. అందుకే మొహం అలా ఉందండి. చూసి భయపడిపోకండి. ఇప్పుడు మేము లోపలికి ఎంటర్ అవుతున్నాము. ఆ లోపల ఏమేమి ఉన్నాయో అన్ని మీకు చూపిస్తామండి. వెయిట్ అండ్ సీ. ఇప్పుడు మేము లోపలికి వెళ్ళబోతున్నాం. రండి. చూసారండి, చేపలు అక్వేరియం లోపలికి వెళ్ళాము. భలే ఉన్నాయండి చేపలు. కలర్ కలర్ గా పెద్ద పెద్ద చేపలు, చిన్న చేపలు అన్నిని చూసారండి. మా పాప ఎలాగా ఈ చేపలైతే అసలు ఆకాశంలో చుక్కల్లా ఉన్నాయండి. కలర్ కలర్ గా సూపర్. అసలు పిల్లల్ని ఎంత ఇంట్రెస్ట్ చూస్తున్నారంటే ఒక్కొక్క పిల్లలును చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఇలాంటి పిల్లలు చూపిస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. మా పిల్లలు రోజు అడుగుతున్నారు, మమ్మీ ఎగ్జిబిషన్ కి వెళ్దాం వెళ్దాం అనేసి. అతనికి కుదరక వెళ్ళలేదు. ఈ రోజు వెళ్ళామండి. చూడండి, కలర్ కలర్ గా ఉన్నాయి కదా. మీకు కూడా ఇంట్రెస్ట్ గా ఉంటాయి ఇవి చూడడానికి. చూస్తారండి ఆ చేప. అక్కడ ఏసీ పెట్టారండి. మా పాప వెళ్ళి అక్కడ మొహం పెడుతుంది. చల్లగాలేస్తుంది. చెమటలు పట్టేసాయి కదా, బాగా నడిచాం ఎక్కువసేపు. అటువంటి తాబేలు అన్ని మొత్తం సూపర్ గా ఉన్నాయి చూడడానికి. పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి. చూస్తారండి ఆ చేప ఎలాగ నోరు చూస్తుంది. ఖర్చుతుందేమో అని భయం వేస్తుంది. చాలా మంది అంటే అవతల నుంచి చూసే వాళ్ళు ఏంటంటే అద్దంలో కూడా కనిపిస్తున్నారండి. బ్యాక్ సైడ్ చూస్తున్నారు అనమాట. వాళ్ళు ఏంటి అక్కడ పక్కన కూడా ఉందా అని ఆలోచించాం. పక్కన కూడా సందులో వెళ్తే అక్కడ ఏంటంటే పైనుంచి ఇంకా వాటర్ వచ్చినట్టుగా భలే ఉందండి. ఫస్ట్ మా పాప భయపడిపోయింది లోపలికి వెళ్ళాలంటే. చూసారంటే పెద్ద చేపలు ఎంత బాగున్నాయి కదా, కలర్ఫుల్ గా లైటింగ్ లో. ఇవి చూసారండి ఎంత బాగున్నాయో. ఎక్కువ ఎక్కువ చేపలు. ఆ రాళ్ళు చూడండి ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయి. ఆ రాళ్ళ మీద చక్కగా ఈ చేప హ్యాపీగా పడుకుంది. ఏంటి మమ్మీ, చిన్న పాప అంటుందండి, ఏంటి మమ్మీ చేప పడుకుందేంటి ఇంకా లేవదా అనేసి. లేదమ్మా, రాళ్ళు కలర్ గా ఉన్నాయి కదా, హ్యాపీగా పడుకోవాలనిపించింది అటుకని చెప్పాను. నెక్స్ట్ అండి, ఇవి చూడండి బ్లాక్ గా ఉన్నాయి చేపలు. ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం కదండి. పైనుంచి ఏంటంటే పైనుంచి కూడా చేపలు వెళ్తూ ఉంటాయి. అది మన తల మీద నుంచి వెళ్ళేటట్టుగా అనిపిస్తుంది. సబ్మెరీన్ లాగా ఉంది. సూపర్ గా ఉందండి. చూడండి ఎంత బాగున్నాయో. ఆ కలర్స్ చూడండి, ఆగి వెలిగి ఆగి వెలిగినట్టు ఉంటున్నాయి కదా వాటర్ అంతానా. ఆ పైనుంచి వెళ్ళే చేపలు. మన కిందన నీడ కూడా అలా కనిపిస్తుంది అనమాట. నీడ కూడా మన కింద వాటర్ లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. పైనుంచి చూస్తే అది మన నీడలా కనిపిస్తుందండి. కానీ అది లోపలికి వెళ్ళి చూడండి, అసలు మనం ఒక బీచ్ లో ఉండేటట్టుగా ఆ ఫీల్ వచ్చిందండి. ఆ పైనుంచి ఆ చేపలు వెళ్ళడం, ఆ లైటింగ్ అంతా. ఏదైనా సరే ఇదేంటంటే ఈవినింగ్ టైంలో వెళ్ళి చూస్తే చాలా బాగుంటదండి. హ్యాపీగా ఉంది. ఇన్ని చేపలు అసలు మన తలపైన ఇలా వెళ్తున్నాయే అనే భలే అనిపించింది. చాలా మంది కొంతమంది వీడియోస్ కూడా తీసుకున్నారండి. ఆ ఇదే కాదండి, మేము చాలా చూసాం. బర్డ్స్ అన్నీ చూసాం. అవన్నీ అంటే మనం ఒక వీడియోలో పెట్టలేం కాబట్టి దాన్ని పార్ట్ 2 గా పెడుతున్నానండి. బర్డ్స్ తర్వాత అక్కడ ఏమేమి ఉన్నాయో అన్ని ఎగ్జిబిషన్ లోని అవన్నీ పెట్టామండి. అవన్నీ చూడండి. నచ్చితే ఒక లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ పిల్లలు తీసుకొని వెళ్ళండి. పిల్లలు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారండి. అక్కడ వెళ్ళిన తర్వాత మా పాప అవి అన్ని చూసి మా పాప ఎంత హ్యాపీగా ఫీల్ అయిందో తన మాటల్లోనే వినండి. అప్పుడు మీకు కూడా వెళ్ళాలనే ఇంట్రెస్ట్ ఉంటదండి. ఇదేదో చేప ఉంది. దాని కళ్ళు గోలికాయల్లాగానే ఇక్కడ మా డాడీ తీసుకొచ్చారనమాట.
సో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఒక సబ్‌మెరైన్‌లో ఉన్న ఫీలింగ్ కలిగింది. అంటే ఫస్ట్ కోచింగ్‌లో ఉన్న ఫిషెస్ అన్నీ ఇక్కడ ఉన్నాయి కదా! సో చాలా హ్యాపీగా అనిపించింది. చాలా స్టోన్స్ లాగా కూడా కొన్ని ఫిషెస్ ఉన్నాయి. అవేంటో తెలీదు. ఎలాగుంటాయో తెలీదు. ఎక్కడి నుండొచ్చాయో తెలీదు. కానీ చూసేస్తున్నాం అంతేను. సో అలా వెళ్తూ ఉన్నాం. చూడు మా చెల్లి నేను చూస్తున్నాము. ఈ చేపేంటి ఇంత డిఫరెంట్‌గా ఉందని చూస్తున్నాము. చెప్పారు కదా మా మమ్మీ ఇక్కడ చుక్కలు చుక్కల్లాగా ఉన్నాయని ఈ ఫిషెస్ అనేది. సో ఇక చాలా కలర్స్ అయితే ఉన్నాయి. అలా వెళ్తున్నాము చూడండి. ఇదైతే ఢిల్లీ ఫిష్ లాగా కాదు, ఫ్లవర్ ఫిష్ లాగా కాదు, లేకపోతే స్టార్ ఫిష్ లాగా కాదు. 3 ఫిష్‌లని కలిపేసి మిక్సీలో రుబ్బేసినట్టు ఉంది. ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. ఆ చేప గురించి. ఆ చేప ఇంకేటో కూడా తెలియట్లేదు. కాకపోతే చేపని తెలుసు. ఎందుకంటే అది మూవ్ అవుతుంది. దాని వెనకాతల ఇంకా చేపలెళ్తున్నాయి. సో చూసారు కదా! ఆ చేప ఫ్లవర్ షేప్‌లో అయితే ఉంది. గో వైట్ కలర్ ఒకటి, బ్లాక్ కలర్ ఒకటి. ఇదేదో పామ్ ఫిష్ అని అంటుంది. ప్రాన్స్ లాగా ఉన్నాయి. అక్కడ చూసారు కదా! ఇందాక చూపించిన ఫ్లవర్స్ కూడా ఉన్నాయి. అదే ఫ్లవర్ ఫిషెస్. ఇక్కడ చూసారా చేప. చేప పామయితే ఎలా రియాక్షన్ ఇస్తుందో, చేప కూడా సేమ్ అలాగే రియాక్షన్ ఇస్తుంది. నాకు తెలిసి దీన్ని పాము చేప అంటారేమో. చూసారా? ఇక్కడ అలాంటి చేపలు చాలా అయితే ఉన్నాయి. ఫ్లవర్ చేపలు లాంటివి. మళ్ళీ ఇక్కడ నార్మల్ ఫిషెస్ అయితే వచ్చాయి. మేము చాలా ఫోటోస్ దిగాము ఇక్కడ. చూసారు కదా! అంతా ఇది మిగతావన్నీ సెకండ్ పార్ట్‌లో ఉంటాయి.